హాయ్ వ్యూయర్స్, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది అండి మీకు పడ్డా. ఇది 3 years బ్యాక్ పడ్డండి. ఇప్పుడు ఇలా తయారైంది. ఇప్పుడు దీని మార్కెట్ వాల్యూ 1,50,000 మీద ఉంటుంది. క్వాలిటీ తీసుకోవచ్చు. ఇది ఇట్లా కావడం కారణం నేను కదండి, మన దగ్గర ఉన్నారు. కాకపోతే దీన్ని పెంచిన ఆయన ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఈ అబ్బాయి ఏ బ్రీడర్కి తక్కువ కాకుండా దాన్ని నీట్గా పెంచాడు. ఇప్పుడు చాలామంది అంటారు డైరీ నష్టం అని. ఈ అబ్బాయి మన దగ్గర పడ్డది కూడా 42,000 అండి. ఇది నేను జనరల్గా నేను గేదెలకి వెళ్ళి వస్తుంటే ఆయన మెసేజ్ చేశారనమాట. సో మెసేజ్ చేస్తే నేను హర్షానే కదా అని అడిగాను. మీరు చార్ట్స్లో ఇవ్వచ్చు. సో ఆల్రెడీ అంటే గుర్తున్నాడు హర్షానే కదా అని. సో ఒకసారి అడిగాను. ఆయన ఏమన్నారంటే, ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను బిజీగా ఉండే, నాకు కొంచెం వేరే ఇష్యూస్లో నేను పట్టించుకోలేదు. సో ఈరోజు చూస్తే ఆ పడ్డన ఆయన చాలా మంచి తయారు చేశారండి. అబ్బాయి గుంటూరు వాళ్ళది, ఎగ్జాక్ట్ గుంటూరు వాళ్ళది. సో గుంటూరు నుంచి మనకి అప్పుడు తీసుకోవడం జరిగింది 2022 ఏప్రిల్లోనో మేలోనో తీసుకున్నాను, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ ఆ అబ్బాయికి బాగా గుర్తుంది. సో నేను యాక్చువల్ సెమన్ ఇచ్చి నేను వీడియోలో ఏం చెప్పానంటే, కింద మీకు లింక్ కూడా ఇస్తానండి స్క్రీన్ మీద. ఇక్కడ ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. సెమన్ ఇచ్చాము, హర్యానా నుంచి తీసుకొచ్చాము, ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిందని చెప్పేసి నేను పెట్టాను. ఆ వీడియో నేను మర్చిపోయాను. నా అబ్బాయి పంపించాడు ఇది అన్న పడ్డా అని. సో ఆ పడ్డాన్ని మనం 42,000 ఇవ్వడం జరిగింది. 2020 బ్యాక్ ఇన్ 2022 విత్ ట్రాన్స్పోర్టేషన్, అంటే హర్యానా నుంచి ట్రాన్స్పోర్టేషన్ కలుపుకొని 42,000 మనం ఇవ్వడం జరిగింది అబ్బాయికి. అంటే మనం అక్కడ కొన్నది ఎంత ఉంటుంది, దాని మీద 12,000 ట్రాన్స్పోర్టేషన్ చేసి 30,000 మనం కొన్నాం. నా లాభం ఒక 5,000 పెట్టుకుంటాను. 25,000 నేను కొన్నాను ఆ పడ్డని అప్పట్లో. ఆయనకు నేను 42,000 ఇవ్వడం జరిగింది. సో సెమన్ ఇచ్చాను. ఇవ్వగానే ఆయన కూడా ఏం మంచి జరగలేదండి. సెమన్ ఫెయిల్ అయింది. ఆ అబ్బాయి కష్టపడ్డాడు. మరి సెమన్ వెళ్ళి తెచ్చుకున్నాడు, అటు చేశాడు ఇటు చేశాడు. 2-3 సార్లు సెమన్ వేసా కట్టింది. జనరల్గా మంచి డైరీ ఫార్మర్స్ ఓపిక లేకుండా వదిలేస్తారు పడ్డని. సరే ఖతం చేద్దాం అన్నట్టు. సో సెమన్ తెచ్చుకొని వేసుకున్నాడు. సెమన్ కూడా ఫెయిల్ అయింది. దీంట్లో చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయండి. సెమన్ కూడా ఫెయిల్ అయింది. సో అబ్బాయి సెమన్ కూడా ఫెయిల్ అయిన తర్వాత ఏం చేసినా పోతుని కట్టించాడు. నార్మల్ పోతుని ఎక్కించి కట్టించేశాడు. వెనకకేం వెళ్ళలేదు. సరే సెమన్ కట్టలేదు, ఆయన ఇచ్చిన సెమన్ ఫెయిల్ అయింది, ఆయన వేసుకున్న సెమన్ ఫెయిల్ అయింది. సో సెమన్తో కట్టించుకున్నాడు. కట్టించుకున్న తర్వాత దాన్ని అమ్మేశాడండి. ఎంతకి? 1,12,000 అమ్మేశాడు. ఈయన తర్వాత పూట 6 లీటర్లు ఇచ్చాడు తొలిత మీద. 1,12,000 అమ్ముకుంటే వాళ్ళు 4 నెలలు పాలు పెట్టుకున్న తర్వాత దాన్ని వచ్చేసి మళ్ళీ 1,32,000 తరిపీకి ఏదైనా 1,32,000 అమ్ముకున్నారు. వాళ్ళు తర్వాత ఏం చేశారంటే పట్టణం ఉంచుకున్నారండి. దాన్ని పట్టణం ఉంచుకున్నారు. ఈ అబ్బాయి సెమన్ ఇచ్చిన తర్వాత ఆ దూడ పుడితే దాన్ని చూడడానికి యూఎస్ నుంచి వచ్చాడండి. ఆ ఫోటో ఇక్కడ నేను పెడతాను మీకు స్క్రీన్ మీద. అంటే ఎంత ప్రేమతో పెంచుకున్నాడు, ఎంత నీట్గా చేసుకున్న. అబ్బాయి పేరు హర్ష. ఇక్కడ చూసుకోవచ్చండి ఎంత నీట్గా చూసుకున్నాడు, ఎంత ప్రేమ చూసుకున్నాడు. దాని తర్వాత దాని హీఫర్ ఉంచుకున్నాడు అండి. దాని హీఫర్ కూడా చాలా మంచిగా అయింది. ఇప్పుడు ఆ హీఫర్ ఈనిందంట. అంటే నేను ఇచ్చిన హీఫర్ ఆయన పెంచుకొని దానికి దూడం పుట్టించి దాన్ని మళ్ళీ లాభానికి అమ్మి, ఆ దూడ పుట్టినప్పుడు యూఎస్ టికెట్ వేసుకుని వచ్చి దాన్ని చూసి అది ఒక ప్రీషియస్ ఐటమ్, నేను దీన్ని చూసుకున్నాను, ఇది నా ఒక దూడ, నేను దీన్ని చాలా ప్రేమగా చూసుకుని దూడకు దూడ పుట్టింది అనుకుని దాంతోపాటు ఒక ఫోటో దిగి ఇక్కడ చూసుకోవచ్చు. మన జనరల్గా యూత్ ఏం చేస్తారు, అబ్బాయికి అప్పుడు 21 years, ఇప్పుడు 24 అంటే అప్పుడు 21 years. ఇప్పుడు యూత్ ఏం చేస్తారండి, ఫోటోలు దిగుతారు, గెదలతో దిగరండి. ఇష్టం ఉండదు, డబ్బుల కోసం మాత్రమే దిగుతున్నారు. సో అంత మంచిగా చూసుకొని మళ్ళీ ఆ దూడం కూడా ఇప్పుడు పాలు పెట్టుకుంటున్నారంట. ఈయన 1,12,000 అమ్మితే వాళ్ళు 1,32,000 అమ్మారు. వాళ్ళు మళ్ళీ ఏం చేశారంట, పాలు మొత్తం పెట్టుకున్న తర్వాత 5 నెలల చూడు మీద 5 నెలల చూడు మళ్ళీ 95,000 అమ్మారంట. సో ఇక్కడ డైరీలో ఎప్పుడూ నష్టం లేదండి. ఒక మాట మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, డైరీలో ఎప్పుడు నష్టం లేదు. మనం సరిగ్గా పని చేయకపోవడం తప్ప డైరీ అనేది నష్టం ఉంటుంది. పట్టలు తీసుకున్నా, గేదెలు తీసుకున్నా, మనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, మన గేదె మీద ప్రేమ ఉంది, మనం నిజంగా ఒక గేదెను చాకాలనుకుంటున్నాం, ఆ డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి మనకి. సో నేనైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇది వినగానే. అరే మన వల్ల ఒక పట్టం నించుంది, దాంతోపాటు ఆయన దాని ప్రేమ పెంచుకున్నాడు, దానికో పట్ట పుట్టింది. హ్యాట్స్ ఆఫ్ అండి హర్షకి అయితే. ఒకవేళ మీకు కూడా వీడియో వస్తే కనుక కింద హర్ష గురించి ఒక కామెంట్ చేయండి. అండ్ వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలండి. నేను మళ్ళీ ఇట్లాంటి ఇంకో వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.